స్వర్ణోదయదీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, గృహప్రవేశాలు చేసేటప్పుడు, గృహ నిర్మాణ ఆరంభం చేసేటప్పుడు జాతకం కానీ జన్మ నక్షత్రాలు కానీ ఇవన్నీ చూడకూడదంటారా? జాతకం అనే విషయం వచ్చేసరికి గృహ నిర్మాణం ప్రారంభం చేయడం, గృహ ఆరంభం, గృహ ప్రవేశం, ఈ సందర్భాలలో నామమే ప్రధానం అని శాస్త్రం చెబుతుంది. జాతకం రెండు విధాలుగా చూస్తూ ఉంటారు. ఒకటి పుట్టిన తేదీ సమయం అనుసరించి, రెండవది పేరు ద్వారా, అంటే నామకరణం ఏదైతే చేసి ఉన్నారో, లోక వ్యవహారంలో ఏ పేరు మనం కలిగి ఉన్నామో ఆ పేరు ద్వారా కూడా ఒక నక్షత్రాన్ని స్థిరీకరింపజేసుకొని ఆ నక్షత్రం ద్వారా వచ్చేటటువంటి రాశి, ఆ రాశితో ఉండేటటువంటి గోచారం, ఈ రెండింటిని రెండు విధాలుగా చూస్తూ ఉండడం ఒక ఆచారం. జాతకంలో కూడా మళ్ళీ జన్మించిన సమయంలో ఉండేటటువంటి లగ్నం, ఆ సమయంలో ఉండే నక్షత్రాన్ని ఆధారం చేసుకుని, అంటే చంద్రస్థానం ప్రధానంగా చేసుకుని చూసేటటువంటి రాశి, ఈ రెండింటిలో గోచారం అనేది రాశి పైన ఆధారపడి ఉంటుంది. రాశి అంటే మన మనస్సు స్వభావం చూపించే లక్షణ విధానం, మన మనస్సు ప్రతిబింబించే విధానం, ఇది రాశి. లగ్నం అంటే మన శరీరం ఉండేటటువంటి విధానం. శరీరం కొన్ని విషయాలలో స్థిరంగా సంకల్పం చేస్తుంది, స్థిరంగా వ్యవహరిస్తుంది, స్థిరమైన నిర్ణయాలు చేస్తుంది. గృహ నిర్మాణం అనేసరికి చరలగ్నం కావాలి. ఎప్పటికీ కడుతూనే ఉంటాం అని కాదుగా, త్వరగా కట్టేసేయాలి, త్వరగా పూర్తి కావాలి, కనుక చరలగ్నం కావాలి. వ్యవహార నామం గోచారం. ఈ రెండింటి ద్వారా గృహ నిర్మాణానికి సంబంధించిన ముహూర్తాన్ని నిర్ణయం చేసుకోవలసి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. నరాణాం నామవృక్షాణాం ఖ్యాతానామేవ జన్మని ఇతరేషు చ సర్వేషు నిష్ఫలం వాస్తుజం ఫలం అనే ప్రమాణ శ్లోకాన్ని అనుసరించి గృహ నిర్మాణం, గృహ ఆరంభం, గృహప్రవేశం, ఈ సందర్భాలలో పేరు అనేదే ప్రధానమవుతుంది. అయితే ఒక ఇంట్లో భర్త, భార్య, తల్లి, తండ్రి, కుమారులు, కుమార్తెలు, అల్లుళ్ళు, అలాగే కోడళ్ళు, ఇంతమంది ఉన్నప్పుడు ఎవరి పేరు ప్రధానం? యజమాని ఎవరైతే ఉంటారో అతడి పేరు ప్రధానం. యజమాని పేరు సరిగా కుదరని ఎడల యజమానురాలి పేరు ప్రధానం. ఇందులో మళ్ళీ ప్రామాణిక వాస్తు నిర్ణయాలలో గృహిణి పేరే ప్రధానం అని కూడా చెప్పబడి ఉంది. యజమాని పేరు కాకుండా యజమానురాలి పేరుతో నామ వ్యవహారం చూసే సమయంలో అమ్మాయి పేరే ప్రధానం. ఇల్లాలు అన్న పదమే ఉంది, కానీ ఇల్లాడు అన్న పదం లేదుగా. గృహిణి, ఇల్లు, ధర్మపత్ని, ఇంటికి ఎవరైనా వస్తే కాఫీ టీ ఇచ్చేది, మనం వెళితే కూడా అమ్మమ్మ ఇంటికి వెళుతున్నాం అని చెబుతాం. అంతేగాని మగవారి ఇంటి పేరుతో సంబోధించడం అనేది అలవాట్లో లేని వ్యవహారం. అమ్మ ఇల్లు, అమ్మమ్మ ఇల్లు, అత్తవాళ్ళ ఇల్లు, పుట్టినిల్లు అంటే స్త్రీ పరంగానే ఇంటిని సంబోధించడం. ఎందుకు ఇలా ఆచారం వచ్చింది అంటే, ఇల్లు నిర్వహించేది గృహిణి, ఇంటికి యజమానురాలు గృహిణి, ఆవిడ పేరుతో చూడడం శాస్త్రీయం, ప్రశస్తం, ఆరోగ్యదాయకం, అభివృద్ధికరం అని చెప్పాలి. గురుగారు చాలా చక్కగా వివరించారు. ఇక మరో సందేహం ఏంటంటే, మహాభారత యుద్ధంలో గాంధారి తన 100 మంది కుమారులు చనిపోయిన తర్వాత దానికి కారణం శ్రీకృష్ణుడేనని నిందించి అతనిని శపించింది అనే మాట నిజమేనా? నిజమే తల్లి. మనం మహాభారతాన్ని గమనిస్తే ఎంత సూక్ష్మంగా ధర్మాన్ని వ్యాస భగవానుల వారు మనకు అందించి ఉన్నారో తెలిసి వస్తుంది. కట్టుకోబోయే కంటే పూర్వమే భర్త పుట్టు అంధువు అని తెలిసి, కన్నులు లేనివాడు అంధుడు అన్న జ్ఞానంతో కంటికి వస్త్రాన్ని అడ్డుగా ధరింపజేసుకున్న గాంధారి కన్నులు ఉండి కూడా వస్త్రం ధరించి లోకాన్ని చూడడానికి ఇష్టపడనటువంటి మహాపతివ్రత యోగంతో దైవ కారణంగా వ్యాసుని సహాయ సహకారాలతో
ధర్మబద్ధంగా తాను పొందిన 100 మంది కుమారులు యుద్ధరంగంలో శత్రువుల చేతిలో నిహతులైతే ఇంతకంటే గర్భశోకం ఇంకేదైనా ఉంటుందా? శాంతి పర్వం, అనుశాసనిక పర్వం, ఇలా ఈ పర్వాలన్నింటినీ మనం గమనించినట్లయితే మహాభారతం అంతా కూడా కర్ణ పరంపరకు ఒక ఎత్తు, కర్ణ పర్వం అనంతరం స్త్రీ పర్వం నుంచి మరి ఒక ఎత్తుగా మనం భావన చేయాలి. ఆది పంచకం, యుద్ధ షట్కం, శాంతి సప్తకం అంటూ మహాభారతాన్ని 3 ప్రధాన విభాగాలలో ప్రాచీనుడు పరిశీలించేటటువంటి వారు. యుద్ధ షట్కం అంటే మధ్యలో ఉండేటటువంటి భీష్మ పర్వం ఆదిగా భీష్మ కర్ణ ఈ పర్ణాలలో ఈ వర్గాలలో చివరిది అయినటువంటి స్త్రీ పర్వంలో అద్భుతమైనటువంటి వేదన మనం ఇవన్నీ గమనించవచ్చు. ఎంత బాధపడిందో గాంధారి. కనుకనే తన దుఃఖానికి కారణం కృష్ణ, నీ కారణంగానే మహాభారత యుద్ధం సంభవించింది, నీ కారణంగానే ఇంత విపత్తు జగతికి వాటిల్లింది, కనుక నేను ఎంత దుఃఖం పొంది ఉన్నానో అంత దుఃఖము నీకు కలుగుగాక. కుమారులు, అల్లుడు, సకుటుంబంగా సపరివారంగా బంధుమిత్రాదులతో గురుపుత్రాదులతో సమస్తాన్ని ఇరు వర్గాలలో కూడా లేకుండా చేసిన నీ సంకల్పం నిజంగా యుగాంతాన్ని స్ఫురింపజేసేది అయి ఉన్నది. ఒకవైపు అని కాకుండా 2 వైపులా కూడా సమస్తాన్ని తొలగించేటటువంటి ఆలోచనలతో ఇంత మహాయుద్ధాన్ని 18 అక్షౌహిణుల సైన్యంతో సహా భూమండలంలోని సమస్త చక్రవర్తులతో సహా రాజులతో సహా అందరినీ కూడా అంతం చేసినటువంటి ఈ మహాభారత యుద్ధంలో నాకు కలిగిన దుఃఖం అసామాన్యం. అంత దుఃఖం నీకు కలుగుగాక, నీ యదువంశం ఇదే విధంగా అంతం అగుగాక అనేటటువంటి గాంధారి వాక్కులను మౌనంగా విన్నాడు కృష్ణుడు, స్వీకరించాడు కృష్ణుడు. మీ దుఃఖాన్ని నేను అర్థం చేసుకోగలవాడను అంటూ అనునయించే ప్రయత్నం చేశాడు కృష్ణుడు. అంతేగాని ప్రతీకగా మరి ఒక మాట అనడమో, ఇదేది నాకు సంబంధించనివి అని మరొక మాటగా చెప్పడమో కాకుండా ఏం చెప్పిందో ఆ తల్లి తాను స్వీకరించాడు. ఆ మాటను అనుసరించే తదుపరి క్రమంగా వచ్చేటటువంటి శాంతి సప్తక 7 పర్వాల కథలలో యదువంశం కూడా క్రమేణా మదమత్తతతో ధనం, అధికారం, గర్వం అన్నీ ఉన్నాయి అనేటటువంటి పెరిగినటువంటి అత్యుత్సాహంతో మదమదోన్మత్తులై తీవ్రమైన దురభ్యాసాలకు లోనై సముద్ర తీరానికి వెళ్ళారు. అక్కడ పెరిగినటువంటి నాచు గడ్డితో ఒకరిని ఒకరు హింసించుకున్నారు. యదువంశ వీరులంతా కూడా అంతమయ్యారు. సాంబుడు కృష్ణుని కుమారుడు ఒక కారణంగా కృష్ణుడే ఏర్పాటు చేశాడా ఏమి అన్నట్లుగా శాంతి సప్తకంలోని కథలు ఇలా కొనసాగుతాయి. కనుక సమాధానం ఏమిటి అంటే మటుకు గాంధారి మాటలను కృష్ణుడు విన్నాడు, శిరస్సు వంచి మరీ మౌనంగా అంగీకరించాడు. ఆ మాతృమూర్తి హృదయ ఆవేదనను అర్థం చేసుకున్నాడు, అంగీకరించాడు అని చెప్పుకోవాలి. గురుగారు, ఒకే తల్లి గర్భంలో పుట్టినటువంటి పిల్లలందరి ఆలోచనలు కానీ, జ్ఞానం కానివ్వండి, ఊహలు కానివ్వండి, ఒకే విధంగా ఉండకపోవటానికి కారణాలేంటి? వారు పుట్టిన సమయాలు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఒక ఇంటిలో అన్నదమ్ములు ఒకే విధంగా ఆలోచనలతో ఉండరు. ఒక చేతిలోని వేళ్ళు సమానంగా ఉంటాయా అని మన వాళ్ళు ఒక ఉపమానంతో సంబోధిస్తారు. కానీ రామాయణం, భారతం ఈ గ్రంథాలను చూచినట్లయితే వాలి సుగ్రీవులు అన్నదమ్ములు, రామ భరత శత్రుఘ్న లక్ష్మణులు అన్నదమ్ములు, రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అన్నదమ్ములు, జటాయువు సంపాతి అన్నదమ్ములు. ఇలా చూస్తే మాలి సుమాలి అన్నదమ్ములు. సుమాలి భార్య కైకసి, కైకసికి 3 కుమారులు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఒక కుమార్తె శూర్పణఖ. శూర్పణఖను విద్యుజ్జిహ్వుడు అనేటటువంటి బంధువుకు ఇచ్చి వివాహం జరిపించాడు రావణుడు. అన్నదమ్ములే, 3 సమానులే, కానీ ఎవరి ఆలోచనల పంథా వారిదే.
విభీషణుడిలో ఉన్నటువంటి నమ్రత, అతని ఇల్లాలి పేరు సరమ, ఒక తెలిసినటువంటి జ్ఞానం కుంభకర్ణుడిలో కానీ రావణుడిలో కానీ మనం గమనించం. ఉదాత్తమని ఈ చరిత్రలను గమనిస్తే ధర్మరాజాదులు కావచ్చు, దుర్యోధనాదులు కావచ్చు, భారతంలో కూడా ఇలాంటి ఉదాహరణలే మనకు కనిపిస్తాయి. అలాగే లోకంలో మన ఈ కాలంలో కూడా అన్నదమ్ములందరూ కూడా ఒకే విధంగా ఆలోచించరు. ఎవరి పుట్టిన సమయంలో ఉండే జాతక సమయాన్ని అనుసరించి, నక్షత్ర స్వభావాన్ని అనుసరించి వారి ప్రవర్తనలో మార్పులను మనం గమనించవచ్చు. ఒకే తల్లిదండ్రులు, ఒకే ఇల్లు, ఒకే విధమైన బంధుగణం, ఒకే విధమైన ఆహారం, అంతా కామన్ అనేటట్లుగా మనం చెబుతూ ఉంటాం. అంటే మోనోపలి అని చెప్పాలి. అలిగోపలి, డియోపలి, మోనోపలిస్టిక్ కాంపిటేటివ్ అనేటట్లుగా ఆర్థిక శాస్త్రంలో 4 మార్కెట్లను ఆ శాస్త్రం సూచిస్తుంది. మోనోపలి ఒకే విధంగా అది లేదు, ఉండదు అని చెప్పాలి. కనుక అన్నదమ్ములు ఒకే విధంగా వ్యవహరించరు. ఎవరికి వారు పుట్టిన సమయంలో ఉండేటటువంటి జాతక లక్షణాలను, నక్షత్రాన్ని, ఇతర సందర్భాలను పురస్కరించుకొని ఆలోచనలలో మార్పులను కలిగి ఉంటారు. మనం అంగీకరించాలి. ఇది సమాధానం. గురుగారు, పుట్టు వెంట్రుకలు అనేవి ఇంటి వద్ద తీయించవచ్చా, లేదా మొదటిసారి తలనీలాలు ఇచ్చేటప్పుడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడే ఇవ్వాల్సి ఉంటుందా? ఈనాటి కాలంలో ఈ షోడశ సంస్కారాలు చేసేటటువంటి సమయంలో పలువురు సమీపంలో ఉండే ఆలయాలకు వెళ్ళిపోతున్నారు. ఎలా అంటే పుట్టు వెంట్రుకలు, తిరుమలకి వెళదామా, ఏదగిరిగుట్ట వెళదామా, భద్రాచలం వెళదామా, ఒంటిమిట్ట వెళదామా, కాశీకి వెళదామా, లేక వారి కులదేవతా స్థానాలు ఏవైనా ఉంటే అక్కడికి వెళదామా, ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు. శాస్త్రంలో పుట్టు వెంట్రుకలు ఇంటిలోనే తొలగించవలసి ఉంటుంది అనే ప్రమాణాలు ఉన్నాయి. సమస్త సంస్కారాలను ఇంట్లోనే చెయ్యాలి. జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఉపనయనాది సమస్త కర్మలను ఇంట్లోనే చెయ్యాలి. చూడాకరణము అన్న పేరిట, చౌలము అన్న పేరిట, క్షౌర కళ్యాణము అన్న పేరిట, పుట్టు వెంట్రుకలు అన్న పేరిట, తలనీలాలు అనేటటువంటి సంకల్పంతో మొక్కుబడి అంటూ పలువురు ఆలయాలకు వెళుతున్నారు. నిజానికి ఇంటిలోనే ఆ శిశువుకు, శిశువు తండ్రికి, శిశువు మేనమామకు, ముగ్గురికి కూడా పంచాంగ సంబంధంగా ఉండేటటువంటి శుభకరమైనటువంటి వారము, వర్జము, తిథి, తారాబలం చూచి ఆ పుట్టు వెంట్రుకలను తొలగించవలసి ఉంటుంది. శరీరంలో మరణించినటువంటి మృత కణములు మరణించిన అనంతరం కూడా పెరిగేటటువంటివే కేశములు, మరణించిన అనంతరం కూడా పెరిగేటటువంటివే నఖములు, గోళ్ళు. వీటిని తొలగించుకోవడం కోసం ప్రామాణికమైనటువంటి తిథి, వార, ముహూర్త నిర్ణయాదులను జ్యోతిష శాస్త్రం చేసి ఉన్నది. వీటిని లెక్క పెట్టకుండా పలువురు ఆలయాల దగ్గరికి వెళ్ళి దైవ సన్నిధానం, మొక్కుబడి అని పూర్తి చేస్తూ ఉన్నారు. ఏదో మొక్కుబడిగా తంతు పూర్తి చేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు. 3వ నెలలో పుట్టు వెంట్రుకలు తొలగించాలి, లేక 3వ ఏట, 3వ ఏరు సంవత్సరం అంటే 2 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత తృతీయేవత్సరే చౌలం అని ఆపస్తంభ సూత్రం. ఋషి సంప్రదాయంలో 18 మంది ఈ విధమైనటువంటి ధర్మశాస్త్రాలు చెప్పిన వారిలో 3వ నెల, 5వ నెల, 9వ నెల, 11వ నెల, 3వ సంవత్సరం, 5వ సంవత్సరం ఇలా ప్రామాణికంగా మనకు శౌనకుడు, గర్గుడు, విశ్వామిత్రుడు, ఆపస్తంభుడు, బోధాయనుడు ఇలాంటి ఈ 5గురు చెప్పి ఉన్నారు. ఈనాటి కాలంలో ఆపస్తంభ సూత్రం, బోధాయన సూత్రం, శౌనక సూత్రం, గర్గ సూత్రం, అలాగే వశిష్ఠ సూత్రం ఇవి బాగా బహుళ ప్రచారంలో ధర్మశాస్త్రాల పేరిట బహుళ వ్యాపకంలో ఉన్నాయి. వీటిలో ఆపస్తంభ సూత్రాన్ని అనుసరించి 3, 5, 7, 9, 11 ఈ నెలలలో కానీ 3వ సంవత్సరంలో కానీ చౌలము, పుట్టు వెంట్రుకలు తొలగించాలి. ఇంటిలో చేస్తే మేలు. మేనమామ ఒడిలో కూర్చుండబెట్టి చేయడం ఒక ఆచారంగా మనం గమనిస్తున్నాం. మేనమామకు కూడా జాతకం చూడాలి, తారాబలం చూడాలి. ఇది లక్షణం. గురుగారు, ఎవరైనా ఒకరి ఆభరణాలు కానీ, దుస్తులు కానీ, పాదరక్షలు కానీ మరొకరు ధరిస్తే వారి శక్తులు వీరికి సంక్రమిస్తాయా? అసలు అలా ధరించవచ్చా? ధరించకూడదు అని శాస్త్రం.
యయాతి చరిత్ర చదువుకుంటే శర్మిష్ఠ దేవయాని ఒకరి దుస్తులని మరి ఒకరు ధరించిన కారణం చేత 2 కుటుంబాలు శాపాలు పొందవలసి వచ్చింది. యయాతి చరిత్ర రాముడి కంటే పూర్వమే, కానీ అందరికీ తెలిసిన విషయమే. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని, దేశాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి కుమార్తె శర్మిష్ఠ ఒకరి దుస్తులు మరి ఒకరు పొరపాటుగా ధరించినా కూడా ఆగ్రహంతో ఇంత కథకు ఆద్యులు అయ్యారు. అలాగే ఆభరణాలు కానీ పాదరక్షలు కానీ ఒకరు ధరించినవి మరి ఒకరు ధరించరాదు. అక్కడి దాకా ఎందుకమ్మాయి? నా వద్ద ఒక కలం ఉన్నది, ఆ కలం నేను మరి ఒకరికి అందించినప్పుడు ఆ కలానికి ఉండేటటువంటి వర్ణం ఆకుపచ్చ కలం అయి ఉంటే సంతకం గ్రీన్ పెన్ అవుతుంది, అర్థం మారిపోతుందిగా. టీచర్ రెడ్ పెన్ పెట్టుకుంటాడు, రెడ్ ఇంక్ టిక్కులు కొట్టి మార్కులు వేయడం కోసం, అర్థం మారిపోతుందిగా. కొందరికి నలుపు వర్ణంతో ఉండే పెన్ పెట్టుకోవడం రాసుకోవడం అలవాటుగా ఉంటుంది, ఎదుటి వారికి అది నచ్చకపోవచ్చుగా. వారి వారి స్వభావాన్ని వ్యక్తీకరించేటటువంటిది అవుతుంది. కాబట్టి కలం కూడా ఒకరిది ఒకరు ఇవ్వకూడదు. ఎవరికి సంబంధించినవి వారు నా పెన్ను, నా గొలుసు, నా గాజులు, నా కమ్మలు, నా చెప్పులు, నా చీర, నా దుస్తులు అనేటటువంటి ఆలోచనలో ఉంటారు, ఉండాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ఆభరణాలను పూర్వం ఎవరైనా మరి ఒకరికి తాము ధరించినవి ఇచ్చిన ఎడల ఆ తీసుకున్నవారు వాటిని 3 రోజులు నీటిలో నానబెట్టాలి. కనీసంలో కనీసంగా త్రిరాత్రం వా అనే ప్రమాణం ఉంది. 3 రోజులు నీటిలో నానబెట్టి తదుపరి అగ్ని కాసింత స్టవ్ వద్ద తీసుకువెళ్ళి వేడి చేసి లేక వేడి నీళ్ళల్లో ఉంచి పరమాత్మకు అలంకరింపజేసి ఆ తదుపరి తాము ధరించాలి. ఇది ప్రమాణం. ఎవరైనా కాలం చేసినట్లయితే గతించిన వారి ఆభరణాలను కోడళ్ళు, కూతుళ్ళు, మనమరాళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు స్వీకరిస్తారు, ధరించే ప్రయత్నం చేస్తారు. ఆ ధరించే ప్రయత్నంలో 3 రోజులు ఆ ఆభరణాలను నీటిలో నానబెట్టి 3వ రోజు సాయంత్రం వేడి నీటిలో జ్వాల సమీపంలో ఉంచి ఆ తదుపరి ఏ దైవాన్ని తాము స్తోత్రం చేస్తున్నారో ఆ దైవానికి అలంకరింపజేసి తదుపరి మరుసటి నాడు అంటే 4వ రోజు నాడు తాము ధరించాలి. ఇంత వ్యవహారం అయితే ఆ ఆభరణానికి సంబంధించిన గతించిన వ్యక్తికి సంబంధించిన అనుబంధం కాస్త తెగుతుంది. అలాగే ప్రత్యక్షంగా కూడా ఒకరికి ఒకరు మీరు ధరించే పెన్ను నాకివ్వండి, మీ కమ్మలు నాకివ్వండి, మీ గొలుసు నాకివ్వండి, మీరు ధరించే ఆ ఆభరణం ఏదైనా నాకు ఇస్తే మీ శక్తులు నాకు వస్తాయేమో, ఇదంతా కూడా శాస్త్రబద్ధం అయిన విషయం కాదు. ఒక్క రుద్రాక్షమాలకు మాత్రమే మినహాయింపు. రుద్రాక్షమాల మాత్రమే ఎవరి మెడలో ఉన్నా మరింకెవరైనా ధరించవచ్చు. పాదరక్షలు కూడా గమనిస్తూ ఉంటాం. రేణుకాదేవి కారణంగా ఈ లోకానికి సూర్యనారాయణమూర్తి పాదరక్షలను మనకు అనుగ్రహించాడు అని మహాభారత కథ తెలియజేస్తుంది. పాదరక్షలు కూడా శనికి సంబంధించిన దోషమంతా కూడా ఆశ్రయించి ఉన్న కారణం చేత ఎవరి పాదరక్షలు వారే ధరించాలి, మరి ఒకరు ధరించరాదు. పొరపాటుగా కూడా పాదరక్షలను కుడి చేతితో పట్టుకొనరాదు. మేజోళ్ళు వేసుకునే సమయంలో లేక షూస్ బూట్లు వేసుకునే సమయంలో అలా చాలామంది చేత్తో లాగించేసి పట్టేసుకుంటారు. చేతిని కడుక్కోవాలి, ఆ చేతితో నమస్కరించరాదు. ఇలా చాలా నియమాలు ఉన్నాయి. ఒకరు ధరించిన వాటిని మరి ఒకరు ధరించరాదు అనేది మటుకు ప్రమాణంగా స్వీకరిద్దాం. రాముని కుమారులు లవకుశులని మనకు తెలుసు. అలాగే లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు కూడా కుమారులు ఉన్నారా? ఉంటే వారి పేర్లేంటి? ఎందుకు లేరమ్మాయి? లోకానికి తెలిసి రామాయణం రాముని కథ కనుక రాముని వైపునే ఆలోచించడం, రాముని కథనే గుర్తించడం, రాముని కథనే స్తోత్రం చేయడంగా అలవాటు కావడంతో రాముడు అనగానే రాముడి కుమారులు కుశలవులు జ్ఞాపకం పెట్టుకున్నాం. అయితే శ్రీరామాయణం ఉత్తరకాండ 647వ సర్గ. ఇందులో లక్ష్మణునకు 2 కుమారులు, అంగదుడు, చంద్రసేనుడు లక్ష్మణుని కుమారులు. అలాగే సుబాహువు శత్రుఘాతి శత్రుఘ్నుని కుమారుడు. అదేవిధంగా భరతుడికి పుష్కలుడు, తక్షుడు అనే కుమారులు ఉన్నట్లుగా శ్రీరామాయణం వివరిస్తుంది.
వారు పరిపాలించిన ఆ క్షేత్రాలతో అంగపురం, చంద్రదేశపురం, తక్షశిల ఈ పేర్లు కూడా మనం ఈనాటికి గమనిస్తున్నాం. రామాయణంలో లక్ష్మణుడు లవణాసుర సంహారం అనంతరం తన కుమారులకు ఆ కరుదేశ ప్రాంతమంతా కూడా, కరుష దేశ ప్రాంతమంతా కూడా అంగదేశంగా, చంద్రసేన దేశంగా వారికి అందించినట్లుగా, అలాగే తక్షశిల పుష్కలుడు అనే పేరుతో పుష్కల నగరము, తక్షశిల భరతుడికి సంబంధించినదిగా సంపూర్ణ భారతాన్ని ఇలా మనం దర్శనం చేసినట్లయితే ఈ క్షేత్రాలన్నీ కూడా నేటికి ఉన్నాయి. రాముడికి కుశలవులు ఎలాగో అంగదుడు, చత్రసేనుడు, అలాగే తక్షుడు, పుష్కలుడు భరతుడి సంతానంగా, శత్రుఘాతి వీళ్ళంతా కూడా మనకు రామాయణంలో భరత, శత్రుఘ్న, లక్ష్మణాదులకు సంతానంగా కూడా మనం తెలుసుకోవచ్చు. గురుగారు, నిద్రపోయే ముందు దైవనామస్మరణ కోసం ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తారు కదా, ఏంటి ఆ శ్లోకం, ఎందుకు చెప్పుకోవాలి? ఉదయం లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేత్ పార్వత్యా ప్రభాత కరదర్శనం. ఉదయం లేవగానే ఇలా చేతులను దర్శనం చేసుకోవడం ఎంత క్షేమదాయకమో. రాత్రి నిద్రకు ఉపక్రమించకంటే పూర్వం ఒక శ్లోకాన్ని కూడా పూర్వం ప్రాచీనులు చెప్పేటటువంటి వారు. నిద్రకు ఉపక్రమించకంటే పూర్వం రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనే చ స్మరే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఈ శ్లోకం చెప్పేటటువంటి వారు. రాముడు, స్కందుడు, హనుమంతుడు, వైనతేయుడు, వృకోదరుడు. రాముడు మనకు తెలిసిందే, ధనుర్ధారి, రక్షణ ఇస్తాడు. స్కందుడు కుమారస్వామి, దేవసేనాధిపతి, దుర్మార్గపు శక్తులు ఏవి కూడా మన వద్దకు రాకుండా కాపలా కాచే దైవం. హనుమంతుడు ధైర్యాన్ని, సాహసాన్ని, వివేకాన్ని అందించే దైవం, మనలో భద్రత కలిగించే దైవం. వృకోదరం వైనతేయం, ఈ ఇద్దరిని, వైనతేయుడు వినత కుమారుడు, గరుత్మంతుడు. పలువురికి నిద్రలో సర్పాలు కలలో వస్తూ ఉంటాయి. సర్పాలు రావడం అంటే డార్విన్ సిద్ధాంతం కావచ్చు, లేదా ఫ్రాయిడ్ సిద్ధాంతం కావచ్చు, లేదా అత్యాధునిక సిద్ధాంతాలు కావచ్చు, ఏవైనా కూడా పలు ఆపదలు వచ్చేవిగా, మన మనస్సును ప్రతిబింబించేవిగా ఫ్రాయిడ్ కూడా చెబుతూ ఉంటాడు. అనేకములైన మన ఊహపోహలకు కలలో నీళ్లలో కొట్టుకుపోవడం, కలలో సర్పాలు రావడం, కలలో పెద్ద అగ్ని ప్రమాదంలో, అడవిలో, కార్చిచ్చులో ఏదో అన్నట్టుగా ఇవేవి రాకుండా భీముడు, గరుత్మంతుడు కాపాడుతారు. సర్పాలకు గరుత్మంతుడి నామం వింటేనే భయం. కార్చిచ్చు లేదా భయంకరమైన అడవి లేదా భయంకరమైన మృగాలు, వీటన్నింటికి భీమసేనుడి పేరు చెబితే ప్రమాదం. ఈ 5 పేర్లు చెప్పుకోవాలి అంటారు ప్రాచీనులు. రామస్కందం, హనుమంతం, వైనతేయం, వృకోదరం. ఇవేవి జ్ఞాపకం లేవండి, ఈ శ్లోకాలే జ్ఞాపకం లేవండి అంటే ఒక్క మాట కృష్ణార్పణమస్తు అని చెప్పి నిద్రపోతే కూడా సులభంగా నిద్రపడుతుంది, ఏ ఇబ్బంది కలగదు. గురుగారు, ఈనాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.